ప్రతినిధి జ్యోత్స్న గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. మేడం, ముందుగా వలి గారు, ఏంటి అసలు అంటే పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత చిన్న చూపు? అంటే నిజంగా ప్రజల కోసం సేవ చేయడానికి చాలా అంటే అక్కడక్కడ కొద్దిమంది పోలీసులు ఉండి ఉంటారు కావచ్చు, అంటే చాలా వార్తలు వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు, కానీ అందరూ కూడా నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఈ విధంగా బట్టలు ఉడదీసి నిలబెడతాను, కొడతాను, కొట్టిస్తాను, లేదంటే సైల్యూట్ కొట్టిస్తాను, ఎక్కడున్నా శిక్షలు ఇస్తాను, ఏంటిది అసలు? సార్, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే లోకల్గా ఉంటారు చూడండి కొంతమంది, ఏదో కొంచెం నేను ఐ క్యాంట్ సే దే వర్డ్స్, తాగుబోతులు తిరుక్కుంటుండేవాళ్ళు ఆ మాట్లాడే మాట వీధి రౌడీలు మాట్లాడే మాటలే. ఒక మాజీ సీఎం, ప్రజెంట్ ఎమ్మెల్యే, అందులో అపోజిషన్ లీడర్ కావాలని సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వెనకలనే మీరు పెట్టారే క్లిప్, వెనకలనే ఉన్నాడు కానిస్టేబుల్, మీరు చూడండి క్యాప్ పెట్టుకొని. ఆ క్యాప్ తీసి చూపమనండి, ఆ క్యాప్ ఊడిపికమండి ఫస్ట్, దెన్ వాట్ విల్ బి ది రిపర్కేషన్స్. జీవితంలో ఆయన ఎమ్మెల్యే కూడా కాలేడు. దట్ ఈస్ ది పోలీస్ సార్. పోలీస్ ఏదో మనము క్లాస్లో ఉంటాము, ఒక 50 మంది ఉంటాము క్లాస్లో, 1 or 2 అల్లరి చేసేవాళ్ళు ఉంటారు, బట్ 98% చాలా సిస్టమేటిక్గా చదువుకునే అబ్బాయిలు ఉంటారు. అట్లనే పోలీసులో కూడా ది పోలీస్ ఈజ్ మెంట్ ఫర్ సర్వీస్ సార్. ఎవరికైనా ఏదైనా ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ పోలీసే ఉంటారు. మీరు చూడండి, ఒక యాక్సిడెంట్ జరిగిందా, చనిపోయిందా, ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసేదానికి వస్తారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులను ఇలా మాట్లాడడం అనేది చాలా 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 వర్స్ట్ థింగ్. ఆ క్యాడర్లో అసలే మాట్లాడకూడదు. మీరు ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం చూసుకోండి. పోలీసు వాళ్ళు సార్, పోలీసు వాళ్ళ గురించి అక్కడ పోలీసులే లేకపోతే అక్కడ వరకు ఆయన నో బడీ కెన్, ఆయన వెళ్ళేవారా? ఎవరు వెళ్ళలేరు. పోలీసు లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు సార్. అందరూ పోలీసులు ఉపయోగించుకుంటారు. పోలీసులు ఇలా మాట్లాడడం అనేది చాలా అశాస్పతమైనటువంటి విషయము. ఇలా మాట్లాడకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది నేను చెప్పాను కదా, వెనకాల కానిస్టేబుల్ ఉన్నాడు చూడండి, మీరు అబ్జర్వ్. టోపీ తీసుకుంటామని చెప్పండి, క్యాప్ పీకమనండి, గుడ్డలు ఇప్పాల్సిన పనిలే, లేకపోతే చెయ్యమని చెప్పండి. థింగ్స్ విల్ గో ఇన్ డీప్ సార్. పోలీస్ విల్ నాట్ కీప్ క్వైట్ ఇన్ దట్ అకేషన్. అట్ ద టైం పోలీస్ అనుకుంటే చెప్తే కదా, నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలిచేది కష్టమైపోతుంది. ఈసారి ఛాన్స్ ఇచ్చారు, కేసు ఉంటుందా సార్? కేసు కాదు, పబ్లిక్ విల్ గివ్. ప్రజా తీర్పు వస్తుంది కదా. ఇప్పుడు 11 ఇచ్చారు, అది కూడా ఇవ్వరు. ప్రజా తీర్పు కూడా ప్రజలు కూడా ఇంపార్టెంట్. పోలీసులు ఏమో చేస్తారని కాదు, నేనేం చేస్తాను, మీరేం, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు. అరే తెలుసు కదా వాళ్ళు పోలీసులు ఎవడన్నా, ఎవరికైనా యాక్సిడెంట్ అంటే పరిగెత్తి పోలీసే సార్. ఎవరికైనా ఏమైందన్నా పోలీసే, ఎనీ ఎమర్జెన్సీ పోలీసే. నేను చూస్తున్నాను దానికి. ఇలా మన ఏదో కుక్క కరిసిందంటే పోలీసుకి ఫోన్ చేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో పోలీసు ఉన్నారు, పోలీస్ సర్వీస్ చేస్తున్నారు, చాలా చాలా బాగా చేస్తున్నారు పోలీసు. నిజమే, మీరు అంటున్నట్టుగా ప్రభుత్వాలు చూసుకోవాలి. ఏదైనా ఉంటే మీరు ఆ ప్రభుత్వం ఏదైనా చేయకపోతే మాట్లాడండి. పోలీసుల పైన మాట్లాడడం ఏంటి సార్? పోలీసులు అక్కడ చూడు, వెనకనే ఎవరున్నారని ఏం మనస్తత్వం ఏంది? మాట్లాడితే బట్టలు ఇప్పించేస్తా అంటాడు ఈయన. అది ఏమంటే యూ వాంట్ టు గెయిన్ సమ్, మీరంటే ఫేవర్ ఇన్ ది పబ్లిక్, దట్ విల్ నాట్ వర్క్అవుట్. అంటే పబ్లిక్లో ఫేవర్ కావడానికి పోలీసుల బట్టలు ఇప్పాలా? పోలీసులే కదా దొరికినారు లాస్ట్కి. అట్లా పోలీసుల్లో ఆయన చేస్తే ఏదో పోలీసుని తిడితే ఏదో తిన్నట్లేదు. పోలీసులు తిట్టి, పోలీసులు తెప్పలు తిని కూడా ఎంతోమంది మంత్రులు అయినారు సార్. నాకు తెలిసి కూడాను. పోలీసులు నాకు ఎప్పుడు దొరుకుతాడరా అనుకుంటారేమో లోపల, అంతేనా సార్? పోలీసు ఏమనుకోరు, దేవుడు అవకాశం కల్పిస్తారు వాళ్ళకి. ఓకే, వాళ్ళు మైండ్లో ఉన్నా కానీ నాకు ఏమైనా జరిగితే మీకు అవకాశం కల్పిస్తారు. అంటే పోలీస్ అనే ఇది స్ట్రెంత్ అది. ఇప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడినా ఆయన కాలు బయట పెట్టాలంటే కూడా చుట్టూ దాదాపుగా 950 మంది పోలీసులను పెట్టుకున్నారు, ఉన్నారు సెక్యూరిటీ. ఇంతకు ముందు కాదు, ఈ రోజు కూడా ఆ ఇన్సిడెంట్లో 100 మంది పోలీసులు ఉన్నారు. ఆయన వస్తే ఎవరు ఆయన రక్షించారు? మరి పోలీసులు లేకుండా లెట్ హిమ్ రీచ్ ది హౌస్, నో బడీ కెన్ రీచ్. అంత పోలీసులు ఉంటేనే నడుస్తుంది సార్. ఎస్పీ మేడం కూడా అంత బాగా చేశారు, పుట్టపర్తి ఎస్పీ గారు బాగా చేసినారు, చాలా బాగుంది, అంత సిస్టమేటిక్గా చేసినారు. కాబట్టి ఆయన ఒట్టుకొచ్చి అది ఇప్పుడు ఎస్పీ మేడం లేడీ ఉన్నారు, తర్వాత చాలా మంది మహిళలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. ఈ విధంగా ఆయన మాట్లాడడం ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. 100% ఎవరైనా కానీ కొంచెము అందులో ఒక మాజీ సీఎం గారు వస్తున్నారంటే మాట్లాడే తీరు, ఎక్స్ప్రెషన్ తీరు, ఏదో వాళ్ళకి సానుభూతి పలికించే తీరు ఇది కాదు. ఆయన సానుభూతి చెప్పడానికి రాలే, పోలీసుని తిట్టడానికి వచ్చినారు. నేను వాట్ ఐ ఫీల్ జనరల్గా పోలీసులు తిట్టడం ఏంటి సార్? వాళ్ళు ఏదో ఏదో ఇన్సిడెంటు
అది